విరాట్‌తో పాటు చంద్రకళ కూడా విరాట్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అది చూసి జగదీశ్వరి అయితే "నువ్వెందుకు వచ్చావని" చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ "నేను ఈ ఇంటి పెద్ద కోడలుగా అడుగుపెట్టి ఈ ఇంటికి వచ్చానని" చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి, శాలిని, శృతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న శాలిని ఇలా అంటూ ఉంటుంది, "పెళ్ళే జరగకుండా ఈ ఇంటి పెద్ద కోడలువి ఎలా అవుతావు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా" అని చెప్పి శాలిని అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే "మాకు పెళ్ళయింది" అని చెప్పి తన మెడలో ఉన్న తాళిబొట్టుని బయటికి తీసి చూపిస్తుంది. అది చూసి అక్కడ ఉన్న జగదీశ్వరి, శాలిని, శృతి వాళ్ళమ్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక చంద్రకళ అయితే తన మెడలో తాళిబొట్టు చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది, "విరాట్ బావే నా మెడలో తాళి కట్టాడు, కావాలంటే బావని అడగండి" అని చెప్పి అంటుంది. అది విని జగదీశ్వరి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక విరాట్ అయితే ఏం చేయలేక అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక చంద్రకళ అయితే "నేను ఈ ఇంట్లో పెద్ద కోడలుగా అడుగుపెట్టాను. ఇక ఈ ఇంట్లోనే జీవితాంతం కలిసి బావతో కలిసి బ్రతుకుతాను" అని చెప్పి అంటుంది. అది విని శాలిని అలాగే శృతి అయితే షాక్ అయ్యి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న చంద్రకళ ఆ మాట అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి విరాట్ ఇలాంటి పని చేశాడేంటి అని చెప్పి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.